ఇందులో మనకు బ్లాక్ ఎందుకైందంటే తెల్లగా అయింది చూడండి, అన్నిటికంటే ఎక్కువ గుంజింది ఇదే. కరెక్ట్ చూడండి. ఒక నిండు తాగండి, జనరల్గా 9.5 అట్లా ఉంటుంది. కలర్ పోయింది ఆల్మోస్ట్. వాళ్ళు మోస్ట్ యాక్టివేటెడ్ అది రిటార్ట్. మూడు రకాల బొగ్గులు అనుకుందాం. ఇదేంది గడ్డిది కదా, గడ్డి. ఇది రైస్ హస్కా. సరే రైస్ హస్క్ పెట్టుకుందాము. ఇదేమో మన బొగ్గు, ఇది ఇంకో బొగ్గు, ఇది మన బొగ్గు. ఇది ఇంకొంచెం కలిపిదేయండి ఈ బొగ్గు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇవి 6 ఉన్నాయి కదా, 6టిని మనం టెస్టింగ్ చేద్దాం. సో దీనికి 20% బొగ్గు కావాలి. 3 గ్లాసులు తేండి, 3 గ్లాసులు. ఇందులో 20% నింపేయండి. 20%. ఇది 100% అనుకుంటే 20 అంటే ఇంత వస్తుంది ఈ లైన్ వరకు, అంతే కదా. బొగ్గులు ఇంతే నింపాలి. అంటే ఎట్ ద రేట్ ఆఫ్ 20% మనం మిక్స్ చేస్తున్నాం. సరేనా, చెక్ చేయనీకే ఏం ప్రభావం అవుతుందని. ఇది ర్యాండమ్గా యాక్చువల్గా ఇది కూడా ఉంది. ఒక గ్లాస్లో 20% నింపండి. ఇంట్లో ఈ గ్లాస్లో ఈ బొగ్గు అది నింపండి. 20% అన్నీ సమానం ఉండాలి. 3 గ్లాసులు. ఒక 20% అనుకోండి. ఇప్పుడు హూ ఇస్ విన్నింగ్ అని కాదు, సరే అన్నీ సమానం అనుకుందాము. అది బెస్ట్. 20-25 కానీ సమానం అనుకుందాం. ఏ మేడం తక్కువ వచ్చింది కొంచెం, చాలు. ఇంకొంచెం ఓకే ఓకే. ఇప్పుడు ఏం చెక్ చేస్తామంటే ఈ మూడిట్లా పేరు రాసుకోవాలి. ఏముంది, పెన్ను ఉందా? పెన్ను ఒకటి నువ్వే రాసి. ఇది ఒకటి. ఇది ఏం సాయిల్ చెప్పండి, దీని పేరు చెప్పినానా? ఇదేం సాయిల్? ఇది రెడ్, బ్లాక్, బ్రౌన్ అందామా? ఏదో చెప్పండి. దుబ్బమట్టి పెడదాము, ఇది ఎర్రమట్టి పెడదాము. బాటిల్ మీద కూడా నెంబర్ వేద్దాం, అదే నెంబర్ దాని మీద వేద్దాం. అదే ఉత్తగా అనుకుందాం కలర్ తోటి కూడా. ఇది రెడ్ అందాం. దీని ఏమంటారు? సగుడు మట్టి. కలర్ తోటి చెప్పండి. ఇది ఉంటది సగుడు మట్టి. అల్కలైన్ అంటే ఏ. ఇది 6, ఇది ఏ. దీని పేరేంటి? అదే 6 రెడ్ అయిపోయింది కదా. ఇదేంటిది? బ్లాక్. బ్లాక్ పెట్టుకో, బ్రౌన్ పెట్టుకుందాం. బ్రౌన్ కలర్ మంచిగున్నాయి. రెడ్, బ్లాక్. RAB సరేనా? RBA. RBA గైడ్ లైన్స్. అర్థమైంది కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ RBI కానీ RBA అవుతుంది మనకు. సరేనా? ఇగో ఆర్కి ఇది ఎర్ర పెన్ ఇవ్వండి. ఏం రాసి? వెరీ గుడ్. బి. దీని మీద కూడా రాయండి. ఒక్కొక్కటి రాయాలండి, అట్లా రాయద్దు. దీని మీద 6 రాయి ఫస్ట్. 6 రాయి. అయ్యో మట్టి వాళ్ళదే, వాళ్ళు ఎడికెంత ఇస్తాం. పడతలేదా? సర్లే ముందు ఇది ఒడగొట్టండి. ఏ పెట్టండి, ఏ పెట్టండి. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్ లా. ఫైనల్ గా భూమిలో ఏమవుతుంది అనేది. మీరు బొగ్గేస్తే భూమికి ఏమవుతుందని తెలియాలనా లేదా? ఇగో ఇది ఉంది కదా, ఇది. ఇందులో మనకు బ్లాక్ ఎందుకైందంటే తెల్లగా అయింది చూడండి, అన్నిటికంటే ఎక్కువ గుంజింది ఇదే. కరెక్ట్ చూడండి, ఇదే యాక్టివేటెడ్ మనది. అందులో చేసింది యాక్టివేటెడ్. చూడండి కలర్ ఏమైనా ఉందా చూడండి, కరెక్ట్ చూడండి దగ్గరికి. దాన్ని ఒక వైట్ గ్లాస్ లో పోస్తే తెలుస్తుంది కదా సార్ కరెక్ట్ గా. కలర్ పోయింది ఆల్మోస్ట్. వాళ్ళు మోస్ట్ యాక్టివేటెడ్ అది రిటార్ట్. చూడండి క్లోజ్ గా చూడండి. ఇదే ఎక్కువ తెల్లగా ఉంది. అయితే మీకు ఒక టెక్నిక్ చేస్తా, ఇదైతే అర్థమైంది కదా. ఏం కాదు, తడిచినవి తీసుకుందాము. ఇక చూడండి, ఇది మన రిటార్ట్ పద్ధతి కదా. ఇది పౌడర్ ఎక్కువ చేయలేదు, అంటే అది పౌడర్ ఉండి మనకు తెలియలేదు కదా దాని పవరు. కొంచెం వేస్తున్నా. ఇప్పుడు ఇది క్లియర్గా ఉంది కదా, సరేనా? ఇది చూద్దాం ఎంత ఫాస్ట్గా ఉంది. ఈ ముందు పెట్టినాయి, మళ్ళా ముందు పెట్టినాయి, ఈ తర్వాత పెట్టింది. సరేనా? ప్లేన్ అది ఒరిజినల్. అది ఇందులో యాక్చువల్గా గ్రీనిష్ అయ్యి లేదు కలరు. మీరు కరెక్ట్ చూడండి, కలర్ లేదు. ఇట్లా సైడ్కి చూడండి తెలుస్తుంది.
అదే అర్థమవుతుంది పోయింది కలరు. ఈ రెండు సేమ్, కాకపోతే పౌడర్ ఫామ్ లో ఉంది, ఇదేమో అట్లానే వేసాం. అదేంటంటే మన వాళ్ళు ఇట్లా ఇట్లా అంటే ఆ పౌడర్ డామినేట్ చేస్తుంది. అర్థమైంది కదా? గుంజిందా లేదా అంటే యాక్టివేటెడ్ ఎన్లు అవుతుంది, మంచి బొగ్గు ఎన్లు అవుతుంది దాంట్లో కంటైనర్ లో. ఇప్పుడు మన సారు పెట్టే అది ఉంది కదా, ఇప్పుడు డ్రమ్ కాదు, రైస్ హస్క్ది ఒకటే లెవెల్, గడ్డిది ఒకటే లెవెల్, ఈ వేరే గుంతలది ఒక లెవెల్, ఇది హై లెవెల్, హై ఎండ్ బొగ్గు. దాన్ని ఏమంటాం సార్ మనం? యాక్టివేటెడ్ కార్బన్ లెవెల్ వరకు వెళ్ళినట్టు అది దాదాపుగా. అట్లా జనరల్గా ఆ లెవెల్ ఉంటే, లేదా బయోచార్ అనేది కూడా కొంచెం ఎక్కువ టెంపరేచర్లు అయితే మనకు ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ పట్టుకొని ఎక్కువ ఇస్తాయి. అందుకు క్వాలిటీ అంటే ఈడ తెలుస్తుంది. నల్లదంతా బొగ్గే అంటే నడవది. ఇదే కదా, ఎక్కువ గుంజుకుంటే ఎక్కువ ఇస్తాయి. ఎక్కువ గుంజుకోవాలి, ఎక్కువ ఇవ్వాలి కదా. ఇది ఎవరు తెచ్చి చూద్దాం, ఎవరు తవ్వుకొచ్చి వాడేద్దాము. మహేందర్ తెచ్చిందా? ఇది వదిలేసేయండి. ఇది అది ఓకే. అంటే ఇది ఏ అన్నట్టు, ఆర్బిఏ. వీడు రెండు వస్తున్నాయి, ఆడిపోయింది, శివాలయం దగ్గర పోయింది. సరే, అన్ని మట్టిలల్లో ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఇది ఉంది కదా, ఈ లెవెల్ వరకు నింపుకుందాం. మట్టి ఫస్ట్ 3 ఇస్తరాకులలో వచ్చినాక చెక్ చేసుకుందాము. చెక్ చేసుకొని ఇందులో కలిపి మిక్స్ చేద్దాం. 20% వేసి ఇందులో ఒక దాంట్లో నింపుతాం, ఒక దాంట్లో ఓన్లీ మట్టి నింపుతాం. నింపి రెండిట్లో నీళ్ళు వద్దాం. నీళ్ళు వస్తే నీళ్ళు మీకు బయటకు వచ్చిందని పిహెచ్ మీటర్ కావాలనే. పిహెచ్ మీటర్ ఉంటే మనకు ఇంకొకటి కూడా చూపెడతాం మీకు, బొగ్గు నీళ్ళలో పిహెచ్ ఎంత ఉంటుంది. ఇందులో నీళ్ళు ఉన్నాయి కదా ఆల్రెడీ కొన్ని. ఈ నీళ్ళు ఒక గ్లాస్లో పోయండి, ఫిల్టర్ లాగా పెట్టి ఏదో గ్లాస్లో పోయండి. ఇక నేను పోస్తుండండి, పోయండి. ఇగో బొగ్గు నీళ్ళు ఇవి, అర్థమైందా? జనరల్గా బొగ్గు నీళ్ళు అల్కలైన్ ఉంటాయి అంటాం, అర్థమైందా? ఇది బొగ్గు నీళ్ళు కదా, పక్కన పెడదాం. నా దగ్గర పిహెచ్ ఉన్న స్ట్రిప్పు, మళ్ళీ ఎక్కడ పోయినా బ్యాగ్, నా సూట్ కేసు ఉంది కదా, అది ఇవ్వండి. సూట్ కేసు ఇది అల్కలైన్ అంటే సోపీ ఉంటాయి నీళ్ళు. ఈ మట్టి ఏదో చెప్పు, సోపీ అంటే అన్నీ సమానం పెట్టండి. మీరు తినే ప్లేట్లో పెట్టినట్టు కనబట్టేట్టు పెట్టండి. కలర్ కూడా అట్లా తెలియాలి. ఇవి పడేద్దాం ఇప్పుడు, దీని సంగతి లేదు మనకు. ఉండను కానీ ఏమేమి చేసిరో తెలియదు నాకు. వాళ్ళు గుంతలు ఏడ తీసిరో తెలియదు, మళ్ళీ గడబడి చేస్తే. సరే, తెస్తే కూడా ఓకే నాకు. ఇప్పుడు నేను చెప్తా, మీరు ఇటు సైడ్ రండి, వాళ్ళు కూడా చూస్తారు, లేకపోతే లేవండి. నువ్వు కూడా ఇటు సైడ్ రా. ఇది వేడిగా ఉంది, ఇది రెండు మెత్తగా ఉన్నాయి. ఇంత ఉల్టా పల్టా రాసినామా పేర్లు? నాయన ఆర్బిఏ సరే, 2 ఆర్లు, 2 బీలు, 2 ఏలు, ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తానంటే 3 రకాల బొగ్గులు ఉన్నాయి మన దగ్గర. నడవనిండి, ఎక్స్పెరిమెంట్ రావద్దు. ఇది చూడండి కలరు గుంజేది స్లోగా అయితే, ఇంతకు ముందు అయితే మొత్తం గుంజింది, బట్ ఇది చూద్దాం. అంటే మంచిది మళ్ళీ ఇప్పుడు వేసారులే, ఇందులోంచి తీసుకొని ఫ్రెష్ దాంట్లో చేసాం కదా. ఇక్కడ కలర్ పోయింది కానీ మీకు తెలుస్తలేదు. ఇంట్లో ఇది కాదు, ఇంట్లో చూడండి కలర్ ఉందా ఏమన్నా? లేదు సార్, బ్లాక్ కలర్ వచ్చి. బ్లాక్ వదిలేయండి, ఎర్ర కలర్ ఉందా? మొత్తం మింగింది కదా ఎర్ర కలర్, అది పాయింట్. రండి సార్, ఇది రెడ్, ఇది ఏ, ఇది బి. అది బ్లూ, ఓకే. ఎర్ర కలర్ పోయింది కదా, అది బొగ్గుది డామినేషన్.
కానీ ఎర్ర కలర్ పోయింది కదా, మింగేసింది కదా, అంటే అన్నిట్లో ఏది బాగా పర్ఫామ్ చేసింది? ఇది చేసి ఇదేంటి? పొట్టు బొగ్గు. పొట్టు కాదు, నిన్న రాత్రి రిటార్ట్ చేసినాము దాంది. కాదు సార్, ఇప్పుడు మట్టితో మనం అంటే సాయిల్ ఎంత పడుతుంది అన్నందుక ఇందులో మెయిన్ ఏంటంటే మనము నీళ్ళు కానీ న్యూట్రియంట్స్ చెక్ చేస్తున్నాం ఎట్లా పట్టుకుంటుంది అనేది. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ భూమిలో నేను 20% వేస్తే నాకు వర్షం నీళ్ళు పడ్డాయి, అవి నా భూములు ఉంటాయా లేకపోతే కిందికి పోతాయా? భూగర్భ జలానికి పోతే మనకు లాసు. ఆడ పదను అంటాం కదా మామూలుగా, మనకు తేమ అనేది ఉండాలి, అంతే కదా లాజిక్. మనం ఒక్కొక్క పైప్లో 3 గ్లాసులు వేసుకుంటున్నాం, అంటే ఈక్వల్ మెజర్మెంట్. సరిపోయింది ఇక, 3 నిండింది అంతే కదా. 3 వేసినావు కదా, 3 వేసినావా 4? ఎక్కువ వేసినావా? 3 దాలు 3 దాలు ఎన్ని అయినాయి? 3 గ్యాప్ ఉంది కదా, ఇది కరెక్ట్. 3 వేయండి, ఇది కూడా 3 వేయండి ఫాస్ట్గా. ఇదేంటిది కరెక్ట్ లెక్కనే, ఇది 6. అదేంది ఏనా? ఏ. మూడే వేయండి ఎక్కువ. ఏం మట్టి ఇది? మూడే వేసినావు కదా. సరిపోయింది. 3 అయినాయి కదా, చాలు కదా. రండి, సమానం వేసిరా 3. సరే, పొడి ఉన్నది 2 రకాల బొగ్గు చేసినాము. ఓకే, ఇది అయిపోయింది 3. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది 3 గ్లాసులకు 1 గ్లాసు బొగ్గేద్దాం. ఇది కావాలి, ఇది కావాలి, సరేనా? ఏదైనా పౌడర్ వేద్దాము. 3 గ్లాసులకు 1 బ్యాగ్, 1 గంప ఏంటి ఫాస్ట్గా అది. ఇగో ఇది ఉంది కదా, ఉండండి సరిపోతుంది. ఇగో 1 2 3 అర్థమైందా? 3 గ్లాసులకు ఏం చేద్దాం? 3 గ్లాసులు పోయాలి, 1 గ్లాసు. ఇంకా పోయాలి. దీని శాతం ఏమంటారు అట్లా వేస్తే 25%. ఇది 100%. 100 అనుకుంటే 3 గ్లాసులకు 1 గ్లాస్ వేసినాం అంటే 25% లాగా కలిపినాం. పర్ఫెక్ట్. ఇది పర్ఫెక్ట్ కదా. ఇప్పుడు ఇది ఎన్ని గ్లాసులు పోయాలో? 3 పోయాలి. ఇంట్లో 1 గ్లాసు మిగులుతుంది. లాజిక్ అర్థమైందా? కలిపేసిన కదా. 6లో వేయండి. ఇది 6 ఏది ఇంట్లో 6 ఖాళీ. ఇది 6 తీసుకోండి, ఇక్కడ పెట్టు. ఇంట్లోనే పెట్టేయం కదా, పడితే పడ్డది. 1 2 ఇంకొంచెం వేద్దాం. మొత్తం 3 వచ్చేసారు. 3 వచ్చేసారు. 3 పోయాలి అంటున్నారు. ఎక్కువ వచ్చేదా? సరిపోయింది, వదిలేసేయండి. ఇది 1 గ్లాస్ ఉంటుంది, ఇది పక్కన వేసేయండి. ఇప్పుడు ఇదేంది? ఏ బికి 1 2 ఇలా ఆర్గానిక్ కంటెంట్ ఎక్కువ ఉంది. 3 1 వేయండి. సరేనా? ఇట్లా ఉండాలి ఫాస్ట్గా. ఇలా చేస్తే రోజులు రెడ్ పోయలే, అయిపోయింది. ఇది కదా. ఇది ఆర్ అయిపోయింది, బి అయిపోయింది, ఏ కావాలి? 1 3 4
ఇంకా దంచుకురావాలా సార్? ఏమవుతుంది సరిపోయింది కదా, ఓకేనా? మంచి కలిసింది కదా. ఒకటి మనం లెక్క దాపుతలేం కదా. ఒక్క సెకండ్. సరిపోయిందా? చలో ఇది పక్కన పెట్టేసేయండి. 6 గ్లాసులు కావాలి, దీనికో స్టాండ్ కావాలి. ఎందుకంటే లైన్గా పెట్టాలి, కదలకుండా. ఆడ పెట్టుకుందాం చింత చెట్టుకి. ఎట్లు ముందే కట్టిరు, సరేనా? ఓకేనా? కరెక్ట్ 2 గ్లాసులలో ఫుల్ నీళ్ళు తీసుకొని రండి. డ్రింకింగ్ వాటర్ ఏదో నీళ్ళు, ఒకటే నీళ్ళు ఇలా పోసి ఇంకో దిక్కు పోదాం. ఎందుకంటే అన్నీ ఒక దగ్గర పెట్టాలి. అదే సైడ్ టు సైడ్ కూడా పెడదాం, మనకు తేడా ఇక్కడ పెడదాం. తేండి బి. అయ్యో ఇంట్లో బీలో బొగ్గేసింది, ఎడ రాసుకున్నాం చెప్పలే కదా. రాయలే. చెప్తా, బొగ్గేసిన ఇప్పుడు మిక్సింగ్ ఏం చేసినామో ఎడదేయండి. బయోచార్ పెన్ ఇక్కడ తేండి. మామంతా అక్కడక్కడ ఇగో ఇది బొగ్గుది, ఇది ఇక్కడ తేండి. పెన్ ఇవ్వండి. ఇగో బీకి ఇంకో బీ పెడుతున్నా. డబుల్ టాప్ బీ అంటే బయోచార్ ఉన్నట్టు. పెన్ను పడతలే కదా సార్. అది నువ్వు ఎట్లా రాసినావు? ఏమో ఎగ్జామ్ ఎట్లా రాసిరని అడుగుతున్నా. అట్లా రాదులే, ఏదో ఒకటి వేరే పెన్లు ఇవ్వండి, పోతే పోయినాయి. సర్లే, బీకి బీ రాసిన పట్టు. ఇది వస్తుంది సార్, ఇది ఇంక పెన్ అంట. సర్లే, 2 సార్లు రాసిన బీకి బీ. ఓ ఇదా పెన్సిల్ కనపడదు, కనబడుతుందిలేండి, వచ్చింది. అది ఇవ్వండి. ఇక బీ ఎక్స్ట్రా రాసిన అయిపోయింది. గ్లాసులు ఇవ్వండి. ఇంకొక గ్లాసు డబల్ ఎందుకు? ఓకే, ఇది అయిపోయింది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ 2. అబ్బా ఎంత మంచి దొరికినాయి మన ప్లేస్లో. చూసిన నువ్వు కాదు, ఇక్కడ దేండి పెన్సిల్. నేను సార్ పని కావద్దని దవదవ చేద్దాం అనుకుంటున్నా. ఇంకొక ఏ పెట్టి సార్ బీ పెట్టినావు నువ్వు? బొగ్గును బొగ్గుతోటి రాసినాం. అవును, ఆ ఐడియా ఎందుకు రాలేదు ఎవరికి, బొగ్గును బొగ్గుతోటి రాయొచ్చని? అయిపోయిందా? దీనికి ఇప్పుడు గుర్తుపట్టాలి. కాదు, నీళ్ళు. నీళ్ళు సమానం. నువ్వు అక్కడ పోయమ్మా. నువ్వు ఇగో అట్లా కాదు 2 ఎట్ టైం పోయాలి. కానీ మనకు 4 పోయాలి కాబట్టి సమానం నీళ్ళు పోయాలి. ఓ పని చేయండి, ఇంట్లో సగమే చేయండి నీళ్ళు, ఏదో ఒకటి ఎట్లన్నా ఒకటి. ఓకే, 1 2 3 పోయండి, కింద పడవద్దు. ఒకవేళ నిండు తాగండి, నిండు తాగండి. ఆ నీళ్ళు అట్లనే పెట్టుకోండి, కింద పోయకండి. జరసేపు ఆగండి, జరసేపు కలపొద్దు, జరసేపు ఆగండి. దేని దానికే పోయండి. మళ్ళీ ఈ నీళ్ళు అందులోకి ఆ నీళ్ళు ఇంట్లోకి పోయకండి. జరసేపు ఆగి పోయండి, పోతాయి. ఏం బాధపడేవి. కింద కూడా ఇలా నీళ్ళు వస్తుంటే చెప్పండి.
ఎవరి దాంట్లో వచ్చినాయి ఆ నీళ్ళు చూడు దీనే గ్లాస్ అంటే ఫస్ట్ వాళ్ళు గెలిచేసారు సిగ్నల్. నాది ఒక గ్లాస్ ఖతమైంది. ఇంకా పోయాలా సార్ మీకు? ఏమొద్దు, పోయొద్దు అంతే, ఇదే ఫైనల్ ఇక. మళ్ళీ అది దీంట్లో కొంచెం బొగ్గు పోసిన దాంట్లో జల్దీ దిగుతున్నాయి నీళ్ళు, బొగ్గు పోయిన దాంట్లో లేటు దిగుతున్నాయి. అంటే మట్టికి బొగ్గుకున్న తేడా ఇది. మీరు అన్ని రివర్స్ చెప్తుర్రు, ఆగండి. బొగ్గు పోసింది బొగ్గుదే అవుతుంది. ఈడ ఇస్తుంది, బొగ్గు పెట్టింది దిగింది ఎక్కువ ఈడ మీద మీద ఉంటుంది. ఇది తేడా అట్లా కాదు, ఒకటి గట్టిగా కొట్టినట్టుర్రు. మనం బొగ్గుదే లేట్ అయింది. ఫైనల్ గా కింద ఎన్ని నీళ్ళు వచ్చినాయి అనేది లెక్క ఎవరిదైనా. అన్ని మీరు అయిపోతే మట్టిలోనే స్లో అనుకుంటా సార్. బొగ్గులు పోసిన వాళ్ళు దండం పెట్టుర్రు, ఎందుకంటే బొగ్గు మట్టి మనకి దిగలేదు ఎందుకో. మీది ఏం భూమి? అల్కలైన్ దిగదు మరి, చౌడు భూమి. సగడు భూమి, ఎర్రదమ్మో మట్టి ఉంటుంది. చౌడు భూమి కాబట్టి మీది ఎర్రదా? ఇది మధ్యది రెడ్. నీది ఎర్రదేరా? ఇందులో దిగుతాయి, ఇదే దిగట్లా చూడండి. బొగ్గు పోసిందే జల్దీ దిగుతుంది. ఎక్కడ చూస్తే గ్యాప్లు వస్తాయి. పోలేదమ్మా పోలే. అది అయిపోయింది. సర్లే, పైపులు కూడా కొంచెం నాది అయిపోయింది. వెరీ గుడ్. అయిపోయింది అంటే పోయడం అయిపోయింది. ఇక నేను ఓన్లీ అబ్జర్వేషన్ చేసుకోవాలి, నాకు కింద ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఏ కలర్ వస్తున్నాయి. వాటర్ మట్టికే సరిపోతుంది కదా సార్, కిందకి వెళ్తాయి ఎంతో కొంత వెళ్తాయి కదా. వెళ్తాయి, 2 సుక్కలన్నీ వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు అన్న ఉద్దేశం ఏంటంటే పెళ్లి లేకపోతే మళ్ళీ రావాల్సిందే కదా. వెరీ గుడ్. అయిపోయిందా? గ్లాసులు పక్కన పెట్టుకోండి, పనికొస్తాయి. ఇవి పనికొస్తాయి, పక్కన పెట్టుకోండి. టైం నోట్ చేసిరా ఎవరన్నా? టైం చెప్పలేదు సార్. అంటే మనం వేసి ఒక 4 minutes అవుతుందా? 1:45. అవును, నీళ్ళు పోసి ఎంత నిమిషం కాదు. ఇగో నాకు బీల్ అయితే నీళ్ళు వస్తున్నాయి, అది గుర్తుపెట్టుకోండి. కలర్ కూడా ఎట్లా వస్తున్నాయి చూడండి. ఎప్పుడైనా బొగ్గేసి ఏంటంటే తేటకు వస్తాయి, ఫిల్టర్ అయ్యి వస్తాయి. చెట్టుకి మంచి నీళ్ళు ఇవ్వాలి ఎప్పుడైనా. చెత్త నీళ్ళు క్లీన్ క్లీన్ క్లీన్. బయోచార్ కాకుండా దాంట్లో ఫ్రెష్ వాటర్ వస్తుంది, పక్క దాంట్లో మామూలు వాటర్ వస్తుంది. మడ్డి మడ్డి వస్తుంది, కలర్ కూడా ఏదో ఉంటుంది. కానీ చూడండి, మొత్తం చూస్తే అర్థమవుతుంది మీకు. ఫైనల్గా ఏమైందో తెలుస్తుంది. 3 చేసినాక ఎక్స్పెరిమెంట్లు. ఇంట్లో ఎందుకు ఒక చుక్క వస్తలేవు ఆర్లా రావడం లేదు, దీంట్లో మీకు అసలు పోవట్లేదు. దీంట్లో ఇంకా ఉన్నాయి. మాది గట్టిగా కుదిరు మీరు ఇట్లా అన్నారా? అన్నిటికి గుద్దినా, అన్ని గుద్దినా నేను లైవ్లా ఉన్నోని నేనే గుద్దినా. ఏనా నాకు తెలుసు, వాటర్ మిషన్ లో గుద్దినట్టు. కదా నీళ్ళు పోయేది, జామ్ వచ్చి లూజ్ ఉంటే వెళ్ళిపోతాయి. ఎప్పుడు కానీ టైట్ ఉంటే దాన్ని ఏందని చూడాలి మనం. బాగా చూసినట్టే నా పని. ఆ పైప్ అయితే చిన్న లేదు కదా. కాదు, బయోచార్ చేసినాం ఇంట్లో. బ్లాక్ బ్లాక్ ఇది రెడ్ సాయిల్, అది సౌడ్. సౌడ్ అంటే ఇగో అమ్మాయి ఒక పని పట్టుకోండి, 1 సెకండ్. ఇది పడకుండా ఓన్లీ పైపులు లేపండి ఎవరన్నా మెల్లగా. మళ్ళా పూర్తి వద్దు, మీరు ఆగండి, మీకు టెన్షన్ అవుతుంది. మెల్లగా లేపి అందులోనే పెట్టాలి, పూర్తి లేపొద్దు, కొంచెమే. 2 లేపండి, 2 లేపండి. 1 సెకండ్ అట్లే ఉంచండి. యాక్చువల్గా ఇందులో ఎక్కువ నీళ్ళు వస్తున్నాయి. ఇది చౌడ ఎక్కున్నట్టుంది, ఇది బీ కాదు.
ఇది చౌడు ఉంది ఇది. ఆ బ్లాక్ కలర్ ఏంటంటే బొగ్గుదే వస్తుంది, ఇట్స్ ఓకే, పౌడర్ది అది ఓకే. బట్ ఇందులో కలర్ ఉంది చూడండి, ఇలా రెడ్డిష్ కలర్ ఉంది, అలా రెడ్డిష్ కలర్ ఎక్కువ లేదు. అర్థమైందా? అది సరే పెట్టండి, మొత్తం అయినాక చూడాలి ఎప్పుడైనా. అంటే కింద వాటర్ నిలబడిపోతుంది సార్, మనము దీన్ని లేపితేనే బాగుంటుంది. ఓరియాలు ఇది లేపాలి. ఇంకా కాలేదా? ఇంకా కాలే. ఇది ఒకసారి వచ్చినాయి కదా. ఒకసారి తీసి పెట్టండి. రెండోది ఏంటంటే ఈ బొగ్గు ఉంది కదా, ఈ బొగ్గు ఫ్రెష్ది, ఇంకా పట్టుకునే గుణం రాకముందే వచ్చినాం కొన్ని చాలు. అవి చుక్క దిగట్లా అసలు దిగుతలేదు కదా. ఏనా అది అల్కలేను? బొగ్గు అర్థమైందా? సౌడు భూమిలో ఎప్పుడు నీళ్లు దిగాయి మామూలుగానే. అన్నది మళ్ళీ పడుతుంది. మీకు ఎక్కువ చెట్లు చచ్చిపోయేది సౌడు భూములల్లా పెరగవు అసలు. నీళ్లు ఆగినందుకు, నీళ్లు ఆగి అనరబిక్ కండిషన్ క్రియేట్ చేసి ప్యాథోజన్స్ వచ్చి చెట్లు చచ్చిపోతాయి సౌడు భూములలో. అది సో ఆ సౌడు భూమి కాబట్టి యాక్చువల్గా బొగ్గు ప్లస్ సౌడు ఉంది కదా, ఒక్కోసారి ఉల్టా అవుతుంది. ఇది పట్టుకుంటుంది, అది పట్టుకుంటుంది, రెండు పట్టుకుంటే ఏమవుతుంది? కిందికి రావు. ఓ పిల్లగాని ఇద్దరు పట్టుకుంటే ఎట్లుంటాడు పుడ్డోడు? అట్లా అవుతుంది, కదలకుండా నీళ్ళు ఇంకెక్కువ ఇరుతాయి. అందుకే సౌడు భూములల్లో బొగ్గేయడము మీరు డబల్ ఆలోచన చేయాలని అనేది. అందుకే నేను ఫస్ట్ మీరు మట్టిని లుక్ చేయాలి. లుక్ చేయాలంటే ఏం చేయాలి? ఇసుక వేయాలి. ఇసుక శాతం మళ్ళీ పెంచితే కూడా దిగుతాయి నీళ్ళు. అర్థమైందా? అదొకటి. రెండోది జిప్సం లాంటివి వేయాలి, లేదా హ్యూమిక్ యాసిడ్ అంటాం కదా, సో అట్లా సొంటి వేయాలి. పచ్చిరెట్ట ఇట్లా సొంటి ఉంటాయి, అవన్నీ వేయాలి బాగా. కొంచెం దిగాలి, పూర్తిగా దిగొద్దు. కొంచెం కొంచెం పోతేనే మనకు సాయిల్ మాయిశ్చర్ ఇంపార్టెంట్, గ్రౌండ్ వాటర్ కోసం కాదు కదా. మనం ఇరిగేషన్ చేసేది భూగర్భ జలాలను పెంపొందించినాక కాదు, మట్టిలో బలం ఉండనీకే, మట్టిలో మాయిశ్చర్ ఉండనీకే. మట్టి అంటే 4 ఇంచులు 5 ఇంచులు 1 ఫీటు ఇంతే కదా. అది అక్కడనే ఆగాలనేది పాయింట్. మనకేమైతే సౌడు భూములలో ఎప్పుడైనా అది నెగిటివిటీ. అర్థమైంది? అందుకే ఏం చేస్తామంటే ఇంకో మోడల్ ఏం చేస్తాము, ఇసుక కలిపేస్తాము. అప్పుడు ఆటోమేటిక్ మీకు 2 వస్తాయి గుణాలు. పట్టుకునే గుణం వస్తుంది, కొంచెము వదిలే గుణం కూడా ఉంటుంది. అర్థమైందా? అది చేయాలి. ఇప్పుడు దీనికి పెద్ద ఇష్యూ లేదు, బయోచార్కి ఈ యాంగిల్లో ఈ మట్టికి పెద్ద ఇష్యూ లేదు. ఈ మట్టి కూడా ఆలోచన చేయాలి. అన్నం కానీ వెళ్ళింది, కానీ ఐ థింక్ అంత వెళ్ళలేదు, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు వెళ్ళలేదు. మామూలుగా ఎర్ర నీళ్ళలో పట్టుకుంటే అని ఎవరు అనరు, ఎర్ర నీళ్ళలో వస్తాయి కదా నీళ్లు. ఇది ఏం ఎర్ర నీళ్ళనో అర్థం కాదు. రాసిరు కానీ ఎందుకు ఎట్లా అవుతుందో నాకే తెలియదు. ఇడున్న సాయిల్స్ కరెక్ట్ గుర్తుపట్టుండి. ఇగో ఇదేమో బొగ్గు నీళ్ళు, ఇంకా బొగ్గు నీళ్ళతోటి కొంచెం ఇది అయింది, కానీ అంటే వాటర్ కూడా ఎక్కువ వచ్చినాయి కదా సార్? వచ్చినాయి. ఇలా నాకు తెలిసి కొంచెం చౌడు ఉన్నట్టు డౌట్. ఇలా ఎందుకో ఇది సెట్ కాలే. మామూలుగా అయితే ఇప్పుడు మనకు రెండిట్లలో, ఇప్పుడు ఈ ఆర్ఎన్ రాసిన రెండిట్లలో ఈక్వల్ వాటర్ రాలేదు బయటికి. దీంట్లో తక్కువ వాటర్ వచ్చింది, దాంట్లో ఎక్కువ వాటర్ వచ్చాయి. సరే దీన్ని ఏం చేద్దామంటే దీన్ని వదిలేయండి. ఇప్పుడు ఆడ పోయి నేను pH చూపెడతా, జరసేపు అయినాక నీళ్ళు అబ్జర్వ్ చేద్దాం. వెంటనే డెసిషన్ తీసుకోవద్దు ఎప్పుడైనా, మట్టి గురించి దేని గురించి అయినా. మనుషుల గురించి అంతే, టైం ఇచ్చి కమెంటరీ చేయాలి. తీసుకోవచ్చు. ఒక్క మాట పడ్డాడు అన్నాడు, మీ గురించే చెప్పేది ఇండైరెక్ట్ గా. మీరు టక్కున అంటారని అది. సరేనా? ఓకే, ఇది మళ్ళీ వచ్చి చూద్దాం రండి. అడవై pH చూద్దాం. 8 అయితే కాదు కదా, 8 కాదు కదా, కాదులే, 7, 6 మధ్యన ఉంది అంతే కదా. అదే 6, 7 మధ్యన ఉంది. కొంచెం గ్రీనిష్ కొంచెం ఆరెంజిష్ మధ్యన ఉన్నట్టు అంతే కదా. ఈ నీళ్ళు మనం పోసింది. సరేనా? ఇది పక్కన పెడదాం. ఇప్పుడు అట్లా కాదు, ఈ అల్కలైన్ సాయిల్ కూడా కొన్ని నీళ్ళలో కలిపిదేంటి, దీని pH చూద్దాం. ఇది కూడా ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు వచ్చి ఇది కలపండి మట్టి.
చిన్న గ్లాస్ ఇక్కడ తీసుకోండి. అలా కలపండి, అన్నీ కలపండి, మట్టి కొన్ని నీళ్ళు పోసి. ఇగో మన బయోచార్ నీళ్ళు, ఓన్లీ ప్యూర్ బయోచార్ నీళ్ళు. తీసుకోండి. ఇటు చూడండి ఒకసారి, ఫస్ట్ ఇది చూడండి, కలర్ చూసిర్రా? 8 కాదు, కలర్ చూడండి, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇగో 12 ఉంటుంది, 10, 12 జనరల్గా 9.5 అట్లా ఉంటుంది, 9.5 మధ్యన ఉంటుంది. అర్థమైందా? ఏది ఈ బొగ్గుది, మీరు ఆ బొగ్గుదేంటి ఇంకెక్కువ ఉంటుంది యాష్. ఇది నీళ్ళల్లో పోయితే ఏంటి, ఈ నీళ్ళల్లో కలిపి నాకు ఇది కొంచెం. ఇగో ఇది దీనిది, దేని దానికి పెడదాం ఉండండి, దీనికి. ఓకేనా? వాటర్ కలుపుండి, తేలితోటి కలుపుండి, మంచిగా కలుపుండి. అదేమట్టి మేడం అది అయ్యా, నా ఏలుకున్న నీళ్ళు అంటుకొని ఏమవుతుంది? అయ్యా, దీని మీద నీళ్ళు పడ్డాయి. ఎక్కడ పడ్డా సార్? పడ్డారా నాయన, చుక్క పడ్డది. సర్లే, పడందుకు తీద్దాం, తీయండి. అయిందా? సరే. ఇది రైస్ హస్క్. కలర్ ఏముంది? దీనికంటే లైట్ ఉంది. ఇంకా లైట్ ఉందా? జరసేపు అయినాక చూడాలి మామూలుగా. ఇంకో బుక్ కలపండి వేరే. ఇది ఇంక వేరే గడ్డి యువతలదండి గడ్డి. మట్టి కలిపిరా 3 నమూనాలు? 3 గ్లాసులు అనుకో. చిన్న గ్లాస్ ఇంకా వాటర్ వేసి పెడితే నానపై చాయ్ గ్లాసులు ఉండే కదా. సరే, నేను సగమే వాడతా, మనకి యూజ్ అయితే. ఇదేంది? మట్టి కలుపుతున్నాం సార్. వేయండి, మంచిగా వేయండి. సరే గడ్డి సార్, ఇది గడ్డి. గడ్డి కలర్ చూడండి, 2 గ్లాసులు ఉన్నాయి. డీప్ ఉందా ఇది? కొంచెం కలరు గడ్డి డీప్ ఉంది కదా. డీప్ ఉంది సార్. ఇది ఎగ్దమ్ అల్కలైన్ పెంచేస్తుంది ఈ బొగ్గు వాడితే మనకు. ఇది ఎందుకు ఎంటీ గ్లాస్ కావాలి? అర్థమైందా? నీళ్ళు కలిపిరా ఇవి? ఇవి కూడా 3 ఇక్కడదేండి, ఇది నీది కన్నాడు కొంచెం. కలపలేదు ఇంకా. కలుపుండి. ఇగో గడ్డిలో ఆల్కలినిటీ ఎక్కువ ఉంది, ఇది గడ్డి బొగ్గుల ఆల్కలినిటీ ఎక్కువ ఉంది. కలర్ చూడండి, డీప్ ఉందా? ఇది ఓకే. రైస్ ఎక్కువ ఉండొద్దు మీకు, ఆల్కలైన్ ఆల్రెడీ చౌడు భూములలో ఇంకా చౌడు అవుతుంది. ఇది ఓకే, ఇది ఓకే. ఇది 9 మీద ఉంటుంది, ఇది 9 ఉంది కదా, ఇది 10 కాడికి వచ్చింది. ఇక్కడనే పెడదాం ఉండండి. ఇగో లైన్గా ఇక్కడ పెట్టండి, లైన్గా పెట్టండి. రెడ్ ఇది అక్కడ పెట్టండి, ఛాయ్ లెక్క ఉంది. సరే, రెడ్ది ఓకే. కలర్ చూసుకోండి. కలర్ చూసుకోండి. ఏది ఎక్కువ అల్కలైన్ ఉంది? ఇది చూడనీకి ఎర్రగా ఉంది కానీ సౌడు మస్తుంది, అందుకే దిగుతలేవు నీళ్ళు. రెడ్లనే దిగలే కదా, అర్థమైందా? చూడనీకి ఎర్రగా ఉంది కానీ సౌడు ఉంది, అది ఎంత డేంజర్. అర్థమైంది ఇప్పుడు ఎందుకు దిగుతలేదు అనేది. అది చౌడు భూములలో దిగది. ఇదేంటిది? ఇది ఏనా బీనా? బి. దీని పిహెచ్ ఎంత ఉంది? ఇది రెడ్ మీద తక్కువ ఉంది. తక్కువ ఉంది. ఇది తక్కువ ఉంది. ఇదేంటి? ఇది తక్కువ ఉంది. ఏ ఆల్కలైన్ అన్నది ఇదేంది చరిత్ర ఉల్టా అవుతుంది మనకు. ఆల్కలైన్ అని అనుకున్నదే తక్కువ ఉంది. నాకు తెలిసింది ఆర్గానిక్ మ్యాటర్ తోటి ఇట్లా అయింది.
అసిడిక్ అందుకే ఇది ఇక్కడది తవ్వుకొని తెచ్చిండ్రు. ఆర్గానిక్ మ్యాటర్ ఉంది ఇంట్లో. ఏ చింత చెట్టు కాడ తెచ్చిర్రు. అంటే ఇక్కడ చెరువు మట్టి అది అందుకే వేరే ఉంది. ఇగో ఇది బాగుంది, ఇది ఇదంతా ఇది బాగుంది, ఇది కూడా బాగుంది. ఇదే ప్రాబ్లం ఉంది, ఎర్రది ప్రాబ్లం ఉంది. ఎర్రదంటే ఒక చెట్టు కాడ నుంచి తీసుకొచ్చింది. ఏదో కానీ ప్రాబ్లం ఉంది. ఇదేంటి మనం బి అన్నమ్మా, ఇది అది బి కూడా కొంచెం అల్కలైన్ ఉంది లైట్గా, కానీ ఈ అల్కలైన్ అన్నదే మనకు నీట్గా ఉంది రిలేటివ్గా. మరి అప్పుడు వాటర్ దిగాలిగా చూడండి 7 అదే కలపలేదు మీరు సరిగ్గా. కలుపుడు కూడా కరెక్ట్ కలపకపోతే తెలియదు. ఇప్పుడు చూడండి ఈ కింద కూడా ఏమైనా చింతపండు ఉంటే అట్లా అవుతుంది ఉల్టా. చింత చెట్టు కింద టేబుల్ సార్. అదే మరి రాత్రి ఏమైనా చింతపండు అది యాసిడ్ కదా మేడం, దీని యాసిడ్ మీద ఇది పెడితే ఏమవుతుంది? లేదు ఇది అల్కలైన్ ఎందుకో లేదు, మామూలుగానే ఉంది. చూడండి చూడండి ఇక మీరు ఎట్లా చూసినా కలర్ చూసుకోండి. ఈ సాయిల్ వచ్చేసి ఇగో 6-7 మధ్యన ఉంది ఇది. పార్కింగ్ ఏరియా ఎందుకైందో కూడా నాకు తెలియదు. 6-7 మధ్యన ఉంది ఇది, కరెక్టేనా? అంతే 6-7 మంచిదే, మంచిగానే ఉంది. ఇది మరి ఉల్టా ఉంది. మంచిదే ఈ సాయిలే మంచిది సార్. చెరువు మట్టి అంటున్నారు కదా, మంచిది అసలు మొక్కలకి. యాక్చువల్గా ఇది జారడానికి ఒక కారణం ఈ గ్రావెల్ ఎక్కువ ఉంది ఇంట్లో, అందుకు జారింది అందులో. ఇది పిహెచ్ కదా ఇక్కడ రీజన్. ఇది ఏమైందంటే మీకు ఇసుక ఉన్నందుకు ఎక్కువ జారింది. ఇది వేరే ఉంది, ఇది వేరే ఉంది. అర్థమైందా? ఇలా నీళ్ళు ఎన్ని ఎక్కువ ఉన్నాయి అంటే బొగ్గు పట్టుకుంది అనేది పాయింట్. కలర్ మడ్డి ఎన్ని ఎక్కువ ఉంది బొగ్గు లేని దాంట్లో మడ్డి ఎక్కువ ఉంది. బొగ్గు ఉన్నదే కాస్త క్లీన్గా ఉంది. అయిపోయిందా? 2 ఫిలాసఫీలు అర్థమైనాయి కదా, అది వదిలేసేయండి. ఇంకోటి చూద్దాం. లేపండి. ఓకే, ఇంట్లో చూడండి, ఇంట్లో నీళ్ళు తక్కువ వచ్చినాయి. ఇది చౌడు ఎక్కువ అయి ఉండాలి నాకు తెలిసి లాజికల్గా. ఏంటిది ఇది? చౌడు ఉంది, ఇది చౌడు ఉంది, చౌడు ఉంది, అందుకే పట్టుకుంటుంది. బొగ్గు ఉంది కాబట్టి అది అంత పట్టుకుంటలేదు. బొగ్గు ఫ్రీగా వదులుతుంది కొన్ని నీళ్ళు, పూర్తిగా ఏం పట్టుకోదు. చౌడు భూమి అట్లా కాదు, నీళ్ళనే కదలనీయది అది. ఆ ప్రాబ్లం వస్తుంది ఇంట్లో. అర్థమైందా? దీన్ని 100% ఇసుక వేసి ట్రీట్మెంట్ చేసుకోవాలి ఈ ఎర్రదాన్ని, ఆర్ని. అది కూడా ఇవ్వండి ఇక్కడ, లేపండి. ఇగో ఇంట్లో కూడా అసలు నీళ్ళు కారుతున్నాయి, ఇంట్లో తక్కువ కారింది, ఇంట్లో కూడా చౌడు ఎక్కువ ఉంది. మీరు ఆడ చూసిన దాంతో బీకి ఏదో వచ్చింది పిహెచ్ కలరు, ఇది అసిడిక్ వచ్చింది కదా. వచ్చింది సార్, ఈ రెండు వచ్చింది, ఇది ఎక్కువ వచ్చింది. ఈ రెండు కూడా ఎక్కువ వచ్చినాయి కదా. అవును, ఎక్కువ వచ్చినాయి కదా. ఇది ఆల్కలైన్, ఇది రాలేదు సార్, ఇది నార్మల్ వచ్చింది. వాటర్ కూడా ఇది తక్కువ వచ్చిందా? ఓకే, కానీ ఇక్కడ వాటర్ ఇదే మంచిదే చెరువు మట్టి. బట్ ఎట్లయితే ఏంది కానీ ఇగో ఈ బి అనేది ఒక్కటి మాత్రము రిలీజ్ చేస్తుంది ఫ్రీగా. ఇది హార్టికల్చర్కి దేనికైనా ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది లాజికల్గా. అట్లా అయింది కానీ బట్ అదర్వైజ్ రిలీజ్ చేస్తుంది, ఇది బెటర్. సాయిల్ కూడా రిలీజ్ చేస్తుంది, ఇది బెటర్. అట్లా చూసిన 3 సాయిల్లలో ఏది మంచిదంటే ఇది బెటర్ అనిపిస్తుంది నాకు, బి. మీరు చెరువు మట్టి అన్నారు దీన్ని, అర్థమైంది ఇక. చెరువు మట్టి ఇది సార్, మీరు పట్టుకున్నది చెరువు మట్టి. సరే ఇదేం మట్టి మరి బి అనేది? ఇది మీరు ఇదిగా మేడం ఇది బాగుంది. మరి గుడికాడ దావత్లు చేసి చేతులు కడిగి ఏమో చేస్తారు కదా, అట్లా ఏమో చేసి ఉంటారు. ఏదైనా మామూలుగా ప్రసాదాలైనా మనకు మట్టి చేంజ్ అవుతుంది. ఒక 1000 మంది తిరిగిరు అనుకోండి మేడం, మట్టి మనది కాదు.
అది వేరే అయిపోతుంది. ఈ మంది వచ్చి ఏమో చేస్తారు కదా, ప్రసాదాలు, చేతులు, కాళ్ళు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, కొబ్బరి నీళ్ళు అన్నీ కలిపితే వేరే అయిపోతుంది. అట్లా 2 తీసేయండి, 2 తీసేయండి. ఒకటి ఇండ్లు వేస్తున్నా, ఒకటి ఇండ్లు వేస్తున్నా. ఓకే. తర్వాత తీయచ్చా బయటికి? తీయండి, లేదు అది కరిగిపోయాయి. ఇక తీసి ఈడ పెడుతున్నా. సార్ ఒకటి దాని మీద పెట్టేద్దామా? ప్లేట్ తీసుకోండి చిన్న. తేడా ఏముందా ఇది? ప్లేట్ ఇస్తే కూడా బాగానే ఉంటుంది. తీసుకోండి సార్. నేను ఏదో కాంట్రాస్ట్ చూపెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఉల్టా పెట్టేసేది. ఏది డార్క్ ఉంది? బొగ్గుది డార్క్ ఉంది కదా, అంటే అల్కలైన్ యాడ్ చేస్తా అనేది పాయింట్. అర్థమైందా? అల్కలైనిటీ ఆర్డర్ యాడ్ అవుతుంది బొగ్గుతోటి. ఎప్పుడైనా బొగ్గుతోటి అల్కలైనిటీ యాడ్ అవుతుంది. ట్రాన్స్పరెన్సీ కనబడుతుంది. ఓకే కదా, తెలుస్తుందా నీట్గా? అల్కలినిటీ యాడ్ అవుతుంది. బొగ్గు వేసినప్పుడు అల్కలినిటీ యాడ్ అవుతుంది, pH కొంచెం పెరుగుతుంది. అది చెప్తుంది క్లియర్గా మీకు. ఓకే కదా, బొగ్గేస్తే pH పెరుగుతుంది. అట్లనే ఇంట్లో చెక్ చేద్దాం. గ్లాస్లో అయితే ట్రాన్స్పరెంట్ ఉంటుంది. ఏ గ్లాసులు వేద్దాం? అదే ఒక గ్లాసు అది పెట్టి దీన్ని పెట్టండి సార్. ఓకే. ఇప్పుడు ఇగో ఇది బొగ్గుది, కలర్ చూసి ఎట్లుంది? దీని మీద పెట్టండి మనకు అవపడడానికి. ఓకే. ఇగో చూడండి, తేడా ఉంది క్లియర్గా తెలుసు. ఇది బొగ్గుది, ఇది బొగ్గుది, ఇదేమో సాయిల్. బొగ్గేసినప్పుడు అల్కలినిటీ పెరిగిందా లేదా? తేడా క్లియర్గా ఉంది. అర్థమైంది కదా, ఇది కంపల్సరీ ఉంటుంది తేడా. తేలే అందుకే యాసిడ్ సాయిల్స్కి ఎక్కువ పర్ఫెక్ట్ అని చెప్తుంటా నేను. ఓకే కదా, ఇది ఆల్కలైన్ చేస్తుంది కాబట్టి మరి యాసిడ్ సాయిల్స్ లో బొగ్గు బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది పెట్టాము. అట్లనే ఈ పట్టీలు కూడా పెడదాం ఈడ. ఇగో ఇది బొగ్గుది. Red soil is not generally acidic. ఏది ఉంటుంది జనరల్గా యాసిడిక్కే ఉంటాయి, లైట్ సాయిల్స్ అని కూడా అంటాము. ఇక నీడ కూడా తేడా తెలుస్తుందా? ఇది ఫస్ట్ బ్యాచ్ తేడా ఉందా? ఇది కొంచెం డార్క్ ఉంది, ఇది లైట్ ఉంది, ఇది డార్క్ ఉంది, ఇది లైట్ ఉంది. ఉందిగా డిఫరెన్స్ సాయిల్. అది కూడా ఇవ్వండి. ఫైనల్ స్ట్రిప్ వేద్దాం. ఇది చేతులు పెట్టలేని వాళ్ళు ఇది ఒక పట్టి తీసుకొని 2 ముక్కలు చేయండి. పెట్టలేని వాళ్ళు ఒక పట్టి తీసుకొని 2 ముక్కలు చేయండి. మధ్యలోకించి ఉంచుకోండి, 2 ముక్కలు చేయండి. pH లెక్క చూస్తే మీకు తెలుస్తుంది. 7 above ఉంటుంది. ఇది 7 above. మీకు 8, 9 కాడు ఉంది నీట్గా. 9, 10 మధ్యన ఉంది. ఇంకేమన్నా అంటే చాలా పెరిగింది. ఇంట్లో బొగ్గేయొద్దు ఈ సాయిల్లో, ఈ రెండో సాయిల్లో. మీరు సాయిల్ ఏందో పేరు కూడా మర్చిపోయినా ఈ టెస్ట్ చేసి వేయాలన్నా వద్దా అని తెలిసిపోతుంది బొగ్గు. మామూలు సాయిల్ కూడా ఇది ఉన్నది ఆల్రెడీ ఆల్కలైన్. అర్థమైందా? ఈ సాయిల్ వేయచ్చు, ఇది అర్థమైందా? ఈ సాయిల్లో, ఈ ఆఖరి సాయిల్లో కూడా వేయచ్చు, ఈ సాయిల్లో వేయొద్దు బొగ్గు. తెలిసిపోయిందా? ఈ ఒక్క పట్టి కొనుక్కొని బొగ్గు తీసుకొని చెక్ చేసుకొని, అది ఈ బొగ్గుకే టెస్ట్, మళ్ళీ అన్ని బొగ్గులకు కాదు. ఏ దాంట్లో నేను బొగ్గు వేయచ్చు, ఏ దాంట్లో బొగ్గు వేయచ్చు అని ఇట్లా చెప్పేయచ్చు.
అర్థమైంది కదా, సింపుల్. మనకు పొలం మొత్తం ఉంటే అన్నిటికీ వేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే ఇట్లా ఉంటుందో ఆడ వేసుకోండి, ఎక్కడైతే ఇట్లా ఉంటుందో వేసుకోండి, ఇట్లా ఉన్న దగ్గర వేయకండి. ఓకేనా? క్లోజ్అప్ తీయండి, ఫోటోలుగా ఏదైనా ఇవ్వచ్చు. యాక్చువల్గా ఏదైనా తోట అది పెట్టేటప్పుడు సాయిల్ టెస్ట్ చేసుకొని అందులో తెలియదు మనకు. ఇది మిక్స్ అయినాక కదా మన ప్రాబ్లం. మిక్స్ చేయకముందు చూస్తాం, మిక్స్ అయినాక చూసే వేరే ప్రాబ్లము, మిక్స్ కాకముందు చూసే ప్రాబ్లం వేరే. ఇది ఇంపార్టెంట్ కదా. ముందు సాయిల్ టెస్ట్ ఒక్కటే పంపుతాం, వేసినాక పోము. ఉల్టా మనం చాలా మటుకు వేసినాక పోము. నీకు కూడా డాక్టర్ దగ్గరికి పోకముందు అన్ని టెస్టులు చేపిస్తావు, డాక్టర్కి ఏం పోయి వచ్చినాక చేపియవు. మళ్ళీ డాక్టర్ని ఎందుకు అనాలని. పాపం ఆయన ట్రీట్మెంట్ బాగానే ఇచ్చిండు అంటాం కదా. యావరేజ్గా మనకు వాటర్ pH ఎంత ఉండాలండి? జనరల్గా 7.58 అట్లా ఉంటే నడుస్తుంది మేడం. దాన్ని మించిపోతుంటేనే మనకు కొంచెం ఆల్కలైన్ ఉండడం పర్ఫెక్ట్ సాయిల్కి. యాసిడిక్ ఉండడము తప్పు, అది కూడా లాసే. యాసిడిక్ అంటే కొంతమంది దగ్గర పైసలు చేతిలో నిల్వయి అంటాం చూడు, ఆ టైపు. ఆ ఏమి అని ఎంతనన్నా ఎరువేయి, అంతా మంచిగానే చూసుకో, ఉక్కుతూనే ఉంటాయి. యాసిడ్ కదా, కడిగినట్టే. అంటే మనకు 7 నుంచి 7.5 7 మీద ఉంటే కొంచెం బెటరు. మళ్ళీ 8 8.5 ఇట్లా దాటుకుంటూ పోతుంటే మళ్ళీ టెన్షన్ అవుతుంది, మళ్ళీ ఆల్కలైన్ కింద అవుతుంటుంది. మళ్ళీ ఎక్కువ ఆల్కలైన్ అయినా మళ్ళీ ఉండొద్దు. 7.5 8 మధ్యన అట్లా పెట్టుకున్నా సరిపోతుంది. 7.5 ఉన్న దాంట్లో ఏ క్రాప్ అయినా వేసుకోవచ్చు. అన్నీ వేసుకోవచ్చు. మీకు నిలకడ ఉంటుంది, కొంచెం పట్టుకోవాలి కదా. ఇగో ఇందులో దాదాపు కలర్ పోయింది, ఇది చూసిర్రా? ఉందా కలర్ ఏమన్నా? ఇది కంపేర్ చేయండి, కరెక్ట్ చూడండి. బ్లాక్ కలర్ వేరే, మొత్తం బయట అయింది. అంటే బెస్ట్ బయోచార్ ఏది? రిటార్ట్ది, అది ఆ డబ్బల్ది, అది బెస్ట్ బయోచార్. అగ్రీడా అందరూ? అగ్రీడా? మీరు తయారు చేసేది కూడా కాదు, మీ 2 నెంబర్ కమాల్, అది 1 నెంబర్ కమాల్. అర్థమైంది కదా. ఇది పక్కన పెడదాం. రెండోది ఇదేంటిది? గడ్డ కాదు, ఏంటిది ఇది? ఇది రెండోది కాదు, ఇది రెండోది కట్టెబొగ్గు. కట్టెబొగ్గు గుంతలో చేసారు కదా, అది. అగ్రీడా? ఓపెన్ సార్ ఓకే. ఈ గుంతలో మనం చేసిన బొగ్గు రెండోది. ఓకేనా? కంపారిజన్ చేసారు కదా. తర్వాత ఇగో ఇవన్నీ కూడా ఒకటే లెవెల్ ఉన్నాయి దాదాపు. రైస్ హస్క్ కానీ, ఇది గ్రాసు గడ్డిది, ఇది కొంచెం బెటరు రైస్ హస్క్. అగ్రీడా? కానీ కలర్ ఎంత గుంజిందో చూడండి, అది ఇంపార్టెంట్. రెండో లెవెల్ మీ రైస్ హస్క్ సపోర్ట్లు బెటర్. సపోర్ట్లు అంటే కూడా కొడతలేరు. ఓకే, బట్ అన్నిట్లో కలర్ చేంజ్ అయింది, ఇది ఒరిజినల్ది. అయితే మనం లాస్ట్లో సాచురేట్ అయింది వేసినాం, అంటే ఆల్రెడీ కొన్ని నీళ్ళు పోసి అది ఇది ఏదో చేసింది వేసినాం, ఇంకా నడుస్తుంది ఇది బండి. అయినా కానీ క్లీన్ చేసిందా ఇది కూడా? ఓకే కదా. బట్ అన్నిట్లో మీరు అబ్జర్వ్ చేసుకున్నది ఏంటంటే బొగ్గు గుంజుతుంది. ఏం గుంజుతుంది? మినరల్స్ ఉంటే మినరల్స్ గుంజుతుంది, చెడుని గుంజుతుంది, మంచిని గుంజుతుంది, మంచిని వంచుతుంది, చెడుని దాపెట్టుకుంటుంది. ఇప్పుడు మీకు కూడా ఎన్నో మాటలు చెప్తారు ఎవరన్నా, మంచి వంచాలి, చెడ్డ ఏం చేయాలి, మింగాలి. అయితే అది ఎందుకు ఇస్తుందని మళ్ళీ నన్ను అడుగుతలేరు మీరు. మామూలుగా నేను ఎవరన్నా దోస్తు నాకు పైసలు ఇచ్చి మళ్ళీ ఇమ్మంటేనే మళ్ళీ రాపో అంట. బ్యాంక్ వాడే నన్ను 4 సార్లు తిప్పుతాడు, నా పైసలు నాకు నీకే ఒక్కోసారి. బొగ్గు ఎందుకు ఇస్తుందని మీరు అంటారు. బొగ్గుకి స్వార్థం లేదు. అది ఏంటంటే నేను ఖాళీగా ఉన్నా కదా అని ఉంచుకుంది. రెండోది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, జీవం ఉన్న చెట్టు ఎక్కువ ఆలోచన ఉంటుందా, చనిపోయిన చెట్టుకి ఎక్కువ ఆలోచన ఉంటుందా? జీవం ఉన్న చెట్టుకి ఆలోచన ఉంటుంది. జీవాలకు ఎక్కువ ఆలోచన ఉంటుందా, చనిపోయిన డెడ్ బాడీలకి? జీవాలకే ఉంటుంది. అంతే కదా లాజికల్గా. సో కాబట్టి ఇది ఏంది, జీవం ఉన్నదా జీవం లేనిదా? జీవం ఉన్నట్లే. దీని పక్కన ఒక వేరు ఉంది అనుకుందాం, వేరుకి ఎక్కువ తెలివి ఉంటుంది కదా. ఇది వేరు అడుగుతుంది దీన్ని. ఆ చిన్న చిన్న జీవాల దగ్గర కూడా నెగోషియేషన్ చేస్తుంది.
ఇగో నేను నీకు చాక్లెట్ ఇస్తా, నాకు న్యూట్రియంట్స్ ఇవి అంటది కదా. లేకపోతే సూక్ష్మజీవాలు ఏడు ఉంటాయి ఏ చెట్టు కాడ. సో అట్లా ఆ వేరు నెగోషియేట్ చేసినప్పుడు ఇది ఇచ్చేస్తుంది. అర్థమైంది? అట్లా అన్నట్టు. అంటే ఫస్ట్ స్టోరీ చేసుకుంటుంది, తర్వాత ఆడికి కమ్యూనికేషన్ రాగానే ఇచ్చేస్తుంది. ఎందుకంటే దీనికి తెలివి లేదు నేను బతకాలనేది. చెట్టుకుంటుంది తెలివి, నేను బతకాలి, నేను పెద్దగా కావాలని ఉంటుంది కదా. అందుకే పెద్దగా అవుతాయి. మనకంటే పెద్దగా అవుతాయి కదా. మనము ఎన్ని కంప్లైంట్లు అయినా గానే ఉంటాం. సో అర్థమైంది కదా. అందుకని అది ఇస్తుంది అన్నట్టు. సో అట్లా మనకు రికార్డులు అనేది అవుతుంటుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్లు అన్నీ కూడా మీరు ఈజీగా చేయొచ్చు. ఇట్లనే చూపెట్టండి, ఎవరికి చూపెట్టినా. మీరు బొగ్గులు కొనేటప్పుడు కూడా ఇది వాడుకోవచ్చు. ఫస్ట్ నన్ను శాంపుల్ ఇమ్మనాలి, నా దగ్గర మంచి బొగ్గు ఉన్నది, మంచిగా తయారు చేసిన అంటారు కదా. సరే నీ శాంపుల్ తెచ్చి అంటాం, మీ దగ్గర వేరే ఉంటుంది బొగ్గు మీది. ఆ రెండింటిని వేసి పెట్టి చెక్ చేసుకుంటారు. మీరు చెప్తారు నీ మాకు వద్దంటారు అట్లా, లేదా బాగుందంటారు. అర్థమైందా? ఇట్లాంటి మినిమం టెక్నిక్ ఉంటే మీ ల్యాబొరేటరీ పోయే అవసరం ఉండదు. లేకపోతే ఏమవుతుంది, మనము పెద్ద పెద్ద ల్యాబొరేటరీ పోయి ఒక్క టెస్ట్కి కూడా 2000 5000 ఏడ ఖర్చు అవుతుంది మనకు. ఇవన్నీ ఎడ నేర్పాలంటారు? ఇవన్నీ స్కూల్లో నేర్పాలి. స్కూల్లో నేర్పితే ఇలా చెట్టు కింద కూర్చొని నేర్చుకునే అవసరం పడకుండే. ఇప్పటికే నాతోటి అంటుంటే మేము చిన్నప్పుడు అయోడిన్ టెస్ట్ చేసినాము, సాయిల్ టెస్ట్ మాకు తెలిసినాము, ఇంకేమైనా మీద చెప్పాను అంటుండే. ఇప్పుడు స్కూల్లోకి చెప్పారు ఫండమెంటల్. ఇప్పుడు నీళ్ళు కూడా ఉన్నాయి కదా, నాలుక మీద వేసుకుంటే నేను చెప్పాలి దీని pH ఎంతనో. ఆ తెలివి మనకేడున్నది? లేదు కదా. సో అట్లనే మట్టి కూడా, ఇప్పుడు ఇది ఉంది కదా, 3 మట్టిలు ఉన్నాయి. నేను కళ్ళు మూసుకొని ఇట్లా అన్నాను అనుకో, ఇట్లా అంటే కూడా దీని గుణం చెప్పాలి. దీని వాసన, ఇట్లా వాసన చూసి ఇంకో గుణం చెప్పాలి. అట్లా నీళ్ళలో తడిపి దీని ఉండలు చేస్తాం కదా, ఆ ఉండలు వలుగుతాయా లేకపోతే పొడవు అవుతాయి అని చెప్పి ఇంకో గుణం చెప్పాలి. అట్లనే దీన్ని నీళ్ళలో నేను పోసింది అనుకుందాం కలిపి, శాండ్ సిల్ట్ క్లే అని వస్తుంది, రేషియోస్ వస్తాయి. ఇట్లా చూడంగానే చెప్పాలి, ఇలా శాండ్ ఎక్కువ ఉంది, సిల్ట్ ఎక్కువ ఉంది, ఇట్లా అని చెప్పాలి. సో ఈ నాలెడ్జ్ అంతా మనము పిల్లలకి ఇవ్వచ్చు. పిల్లలకి ఇచ్చి స్కూళ్ళలోనే ఈ ల్యాబొరేటరీ తయారు చేసినాం అనుకో, అప్పుడు పేరెంట్స్కి టెన్షన్ ఉంటుంది. అరే మీ స్కూల్లో ల్యాబ్ పెట్టుకురు కదరా మీరు పిల్లలు, ఇవి మట్టిస్తున్నారు, దాని గుణాలు చెప్పరా అంటే ఆడు pH అన్ని సాయంత్రం కల్లా చెప్తాడు. మీకు ఖుషి అవుతుందా కదా? తల్లిదండ్రులు లెక్క ఖుషి అవుతుంది కదా. ఆడు ఏ ఫర్ యాపిల్ అంటే ఖుషి కావాలన్నా, ఆడు ఇట్లా మట్టి పట్టుకపోయి ఇంట్లో గిది తక్కువ ఉంది, గిది ఎక్కువ ఉంది, గిది ఇట్లా చేస్తే మంచిగా అవుతుంది అని చెప్తే ఖుషి కావాలన్నా మీకు? ఏ ఫర్ యాపిల్ తోటి ఖుషి ఎందుకు పడతారు? మరి ఈ విద్య మనము ఇచ్చేటట్టు చేయాలి. ఇది చాలా ఫండమెంటల్. జీవించడానికి కావాల్సింది మనం మట్టి, నీరు, గాలి, అంతే కదా. అట్లనే ఆహారం. ఎవరైనా కానీ ఒక ప్లేట్లో ఇట్లా అన్నం పెట్టిర్రు అనుకో, కూర పప్పుచారు అన్నీ వేస్తే ఇందులో యాసిడ్ ఏంది, బేస్ ఏంది, ఇందులో న్యూట్రియంట్స్ ఏంది, ఏది తింటే ఏమవుతాం టక్కున చెప్పేటట్టు ఉండాలి. స్కానర్ లాగా అయిపోవాలి ఇట్లా చూడంగానే, ఇది ఇది వెయ్యి అనేటట్టు ఉండాలి. అట్లా లేదు, మనం కలర్ చూసి తింటున్నాం ఇవాళ రేపు. కలరు, షేపు అవి ఇవి చూసి తింటున్నాం ఎక్కువ. కళ్ళు మూసుకొని తింటున్నాం అన్ని సెన్సెస్ పక్కన పెట్టి. సో అట్లా మనకు అన్నీ క్రియేట్ చేయగలిగితే అట్లనే సెన్సర్స్ మొత్తం వాడాలి టెస్టింగ్లల్లో. ముక్కు ఏమేమి ఉన్నాయి మనకు వాడేది? కళ్ళు, ముక్కు, చెవులు అంటే మీకు ఈ బొగ్గు కూడా మనకి ఇది ఉంది కదా, దాంతో కొబ్బరి చిప్పది, దీంతో చేస్తే పిట్టల సౌండ్లు అన్నారు కదా మీరు, ఇంకా మంచిగా వస్తాయి సౌండ్స్. దీంతో బొగ్గు చేస్తే ఇట్లా మీదకించి కింద ఎత్తేస్తే గాజు, మీకు గాజు పీసులు పడేస్తే ఎట్లా వస్తాయి, గాజులు ఉంటాయిగా లేడీస్ గాజులు, అట్లాంటి సౌండ్ వస్తుంది. అది కూడా అబ్జర్వేషన్ ఎంత మంచి క్వాలిటీ ఉందని. మీకు తుప్పుకు అని వాడితే అది అవుతుంది అంటే అది అంత స్టాండర్డ్ కాదు. అట్లా కూడా చెప్పొచ్చు. ఈ గుడ్డోళ్ళకి ఇవన్నీ ఉంటాయి, మనకు అవన్నీ పోతాయి.
కనీసం. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు అని కళ్ళతోటి చెప్తాం. అవునా కదా? ఇప్పుడు మనిషి ఉన్నాడు, ముఖం చూసి ఈయన మంచి అయినా చెడ్డ అయినా అని అంటాం. గుడ్డి వాళ్ళు అట్లా చెప్తారా వాళ్ళను? మరి అందుకే కదా మస్తు వేషాలు వేస్తాం, బొట్లు పెట్టి అన్ని కాడాలు పెట్టి అన్నీ పెట్టి ఏమేమో వేసి కూర్చుంటాం. పొద్దుగాలు లేచి కళ్ళతోటే నన్ను గురువు అనాలని చెప్పి. అంతే కదా ప్రాబ్లం. గొంతుతోటి చెప్తారు, మాటతోటి ఉంటారు. ఇప్పుడు ప్రేమ అని ఒక పదం ఉంటుంది కదా, అది కాదే. ఇప్పుడు అట్లా కాదు, సింపుల్గా చెప్తా. మీరు మీ మేడంని పిలుస్తారు కదా, పేరు పెట్టి ఏదో పేరు పెట్టి పిలుస్తారు కదా, అది మీరు ఒక్కరే పిలుస్తారంట, ఇంకెవ్వరు అట్లా పిలవలేరు. ఆ పిలిచే ఆ పద్ధతులనే మీ ప్రేమ ఉంటుందంట. అర్థమైందా? సేమ్ పేరు, నా పేరు సాయి భాస్కర్ కదా, మా అమ్మ పిలిచింది అనుకో ఒక టైప్ ఉంటుంది. అర్థమైంది కదా? 100 మంది పిలుస్తారు, 100 మందిలో ఆ ప్రేమ వేరే రకంగా ఉంటుంది పిలుపుల. కానీ నిజమైన ప్రేమ అని ఒకటి ఉంటుంది కదా, ఆ పిలిచిన ఉంటుంది కదా పదం, దాని వంకటింకర పెట్టినా సరే, కానీ ఆ పదంతోటే మనకు పర్ఫెక్ట్గా ప్రేమ అనేది కనబడుతుందంట. అర్థమైందా? అంటే మీరు అన్నారు కదా వీళ్ళ కండ్లు లేకుండా ఎట్లా చెప్తారు అనేది గుణం. సో అది కూడా ఒక గుణం అన్నట్టు. అందులో కూడా స్టైల్ ఉంటుంది, అందులో కూడా స్టైల్ ఉంటుంది. అనే దాంట్లో కూడా రాగంలో తేడా ఉంటుంది.